టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రం లీకేజ్ నుంచి ఇప్పటి 10వ తరగతి పేపర్ లీకేజ్ వరకు కుట్రకోణం దాగి ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనలతోనే పేపర్ లీకేజీలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుట్ర చేశారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం 5 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడతారా అంటూ బీజేపీపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని బదలాంచాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో కానీ దాని వెనకాల 5 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఉందనేది మర్చిపోయారు. 5 లక్షల మంది పిల్లల భవిష్యత్తు నిజంగానే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అసలు దీని వెనకాల మీ ఆలోచన ఏంటి? నిజంగా ఈరోజు వాట్సాప్లలో ఏదైతే సర్క్యులేట్ చేస్తున్నారో బయట ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏ విధంగా టెన్షన్ పడి పిల్లల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి పిల్లల భవిష్యత్తును కూడా ఈరోజు గందరగోళమైన పరిస్థితులకు నెట్టే ప్రయత్నం చేసిన ఇలాంటి వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించాలని కూడా ఒకసారి గుర్తు చేస్తూ అయినా కూడా తప్పు చేసినా మళ్ళీ దాని రాజకీయ